శ్రీమాత్రే నమః. మనల్ని ఎవరైనా చేతిలో పట్టుకోవాలి అన్నా, మన దేశంలోకి రావాలి అన్నా, మన ఆచార సంప్రదాయాలని, మన గుళ్ళని వాటిని ధ్వంసం చేయాలనుకున్నారు. ఎందుకంటే మనకి దైవశక్తి బాగా ఉందని తెలుసు. అలాగే మన భారతదేశం రత్న గర్భ బంగారు భూమి. ముందు మన దేశంలోకి వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే మనలందరినీ మతం మార్చేసేయాలి. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మన సంపదని దోచుకుని వెళ్ళిపోవాలి. రాబర్ట్ క్లైవ్ మన దేశానికి ఒక గుమస్తాలా వచ్చి ఇక్కడి నుంచి సంపదని ఎన్ని నెలల పాటు ఇంగ్లాండ్కి తరలించాడో. అతను కూడా గోవధశాలల్ని పెట్టాడు తెలుసా రాబర్ట్ క్లైవ్ కూడా. ఇతను ఒక్కడే కాదు, పరాయి మతస్థులు మన దేశం మీదకి దండయాత్రకు వచ్చి మన దేవాలయాల్ని ధ్వంసం చేశారు. ఎందుకు? మనకి దైవిక శక్తి ఉండకూడదు అని. యజ్ఞయాగాదులు చేసే వాళ్ళ ప్రాణాలు తీసేసి యజ్ఞయాగాదులు చేసే వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేశారు. గోవధని కూడా చేసి గో మాంసము దేవాలయాల దగ్గర పడేసి, అలాగే హిందువుల చేత బలవంతంగా ఈ గో మాంసాన్ని తినిపించి అపవిత్రుడవైపోయావు, ఇంక హిందూ ధర్మంలోకి ఉండడం కుదరదని చెప్పి బలవంతంగా మత మార్పిడి చేసేవారనమాట. మనల్ని దెబ్బ తీయడం కోసమే మన దేశంలోకి వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాను అని అనుకోండి, వెంటనే కింద కామెంట్ పెడతారు, జరిగిపోయినవన్నీ ఎందుకండి అనవసరంగా, ఇప్పుడు అవన్నీ చెప్పడం వల్ల ఏవైనా ఉపయోగం ఉందా అంటారు. జరిగిపోయినవి మనం చెప్పకపోతే ఇప్పుడు జరుగుతున్న దానికి బీజం ఏంటి అనేది మనం తెలుసుకోవద్దా? ఎక్కడ బీజం పడింది, ఎక్కడ బీజం పడి అది వటవృక్షమైపోయి ఈ రోజు వేళ్లు ఉనుకొని హిందువులని నాశనం చేసేయడానికి ప్రయత్నిస్తుందని మనం తెలుసుకోపోతే ఎలాగా? జరిగిన దాన్ని మనం తెలుసుకోకుండా ఇప్పుడు జరుగుతున్న దాన్ని మాత్రమే చూస్తే పర్వాలేదులే అనే ఒక భావనకి వచ్చేస్తాం కదా. మరి జరిగినవి ఎందుకు తెలుసుకోకూడదు, ఎందుకు తెలియకూడదు మనకి? మొన్న ఒక నెల రోజుల క్రితం మీరు ఒక వీడియో చూసే ఉంటారు. హనుమాన్ టెంపుల్ కి వెళ్తున్న ఒక చిన్న పాప చేతికి ఒక పరాయి మతస్థుడు వచ్చి గోమాంసాన్ని ఇచ్చాడు. పాప ఆ చిన్నపిల్లకి ఏం తెలుస్తుంది? ఆ సంచి పట్టుకుని దేవాలయంలోకి వెళ్ళిపోయింది. ఆ వీడియో ఎంత వైరల్ అయిందో మీకు తెలుసా? తర్వాత నిన్న నాకెవరో ఒక వీడియో పంపించారు. అదేంటంటే యాలాల వికారాబాద్ లో జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో ఒక సైన్స్ టీచర్ అంటే ఎక్స్పెరిమెంటల్ గా చెప్పడం బానే ఉంటుంది. దానికి ఈ 3Ds ద్వారా చూపించవచ్చు, యానిమేషన్ ద్వారా చూపించవచ్చు, ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి ఏం చేసింది అంటే, ఆ స్కూల్ టీచరు, ఆ సైన్స్ టీచరు గోవు యొక్క మెదడుని తీసుకొచ్చింది అనమాట స్కూల్లో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం. ఆవిడ పరాయి మతస్థురాలు. ఏమాత్రం సంకోచం లేకుండా ఆ గోవు మెదడుని ఆ క్లాస్ లోకి తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ చేసి అవన్నీ పార్ట్స్ చూపిస్తున్నారు అంటే కావాలని చేసింది ఆవిడ అని చెప్పి అర్థం అవట్లేదా? అదే తీసుకురావాలా? పిల్లలకి క్లాస్ చెప్తున్నప్పుడు గోవు మెదడుని తీసుకొచ్చి చూపించాలా? యానిమేషన్స్ లేవా? 3D ఫిలిమ్స్ లేవా? ఎన్నుంటాయి, ఎన్ని విధాలుగా చెప్పచ్చు. అవన్నీ మానేసి గోవు మెదడుని మాత్రమే తీసుకుని వస్తారా? మరి ఇంకా వేరే జంతువుని ఎందుకు తీసుకురాలేదు? గోవును మాత్రమే ఎందుకు తీసుకొచ్చారు? క్లాస్ లో పిల్లలు కూడా అడిగారట, మీరు తీసుకొచ్చిన ఆ మెదడు దేంది, ఏ జంతువు తీసుకొచ్చారు మీరు అంటే ఫస్ట్ చెప్పలేదట. ఆ తర్వాత గోవుది అని చెప్తే క్లాస్ లో పిల్లలు కూడా కాస్త ఎందుకు అలా చేశారు మీరు అని చెప్పి అడిగితే ఆవిడ పెద్దగా పట్టించుకోలేదట. ఆ క్లాస్ కి ఇంకో క్లాస్ కి కూడా ఎక్స్పెరిమెంట్ గా నేను చెప్పాలని అనుకుంటున్నానని చెప్పి ఆ మెదడులో భాగాలు అవన్నీ చూపించారట. ఒక సైన్స్ టీచరు ఎక్స్పెరిమెంటల్ గా చెప్పడం కరెక్టే, కానీ ఆవుని మాత్రమే ఎందుకు తీసుకొచ్చారు? ఆవు మెదడుని మాత్రమే ఎందుకు తీసుకొచ్చారు అక్కడికి? అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసేయాలి, హిందువులని బాధ పెట్టాలి. పైగా వీటన్నింటినీ కూడా వాట్సాప్ లో ఆవిడ షేర్ చేసుకున్నారట. షేర్ చేసుకుని చాలా గొప్ప పని చేసినట్లు ఆవిడ మెసేజ్లు పెడితే కొంతమంది ఈవిడ మీద కొన్ని క్వశ్చన్స్ వేశారు. ఎందుకు అలా చేశారు, ఎందుకు చేయవలసి వచ్చిందని. అప్పుడు వెంటనే ఈ సైన్స్ టీచర్ ఏం చేశారట, ఆ వాట్సాప్ లో ఉన్న ఇతర టీచర్లని దుయ్యబట్టి దుర్భాషలాడితే ఈ బజరంగ్ దళ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, వీళ్ళు ఈ వాట్సాప్ లో షేర్ చేసిన మెసేజ్లన్నీ చూసుకుని వచ్చి గొడవ పెడితే అప్పుడు ఆ వాట్సాప్ లో ఉన్న వాటిని డిలీట్ చేశారు. అంటే ఇప్పుడు ఇది కావాలని చేసినట్లు అని అనిపించటం లేదా? ఎప్పటి నుంచి ఎలా చేస్తున్నారు? గోవధ ఎందుకు చేయవలసి వస్తుంది? ఆ గోవు మెదడుని ఎందుకు తీసుకొచ్చి పిల్లలకి చూపించాలి అంటే పిల్లలకి ఇంజెక్ట్ చేయటమే కదా, స్లో పాయిజన్ ని. ఏం పర్వాలేదు అనే ఒక విషయాన్ని పిల్లల్లో ఇంజెక్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మరి ఆవిడ్ని ఏం చేస్తారు? గోవధ చేయకూడదు అని ఉంది కదా, మరి ఎందుకు చేశారు? ఎందుకు చేసి ఆ గోవుని ఎందుకు వధించి ఆ మెదడుని తీసుకొచ్చి పిల్లలకి పాఠం ఎందుకు చెప్తున్నారు? మరి ఇదంతా చూసి ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు?
ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? హిందువులారా మేలుకొనండి. ఇది ఒకటే కాదు సంఘటన, ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో, కానీ మనం మాట్లాడటం లేదు. మనం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి గత చరిత్ర మనకెందుకు, గతం చెప్తేనేమో గత చరిత్ర మనకెందుకు అంటారు, ఇప్పుడు చెప్తేనేమో ఎప్పటిదా మనకెందుకు అంటారు. భవిష్యత్తులో ఇలా జరగబోతుంది అని అనుకుంటే ఎప్పుడో కదా అనుకుంటారు. అంతే, మనలో చలనం ఎప్పటికీ రాదు. మనం ఇంకొకళ్ళని ప్రశ్నించాం. మనం ఎవరిని ప్రశ్నిస్తాము అంటే హిందువులని మాత్రమే ప్రశ్నిస్తాం. పనికి మాలిన విషయాల మీద మాత్రమే ప్రశ్నిస్తాం. మన ధర్మాన్ని, హిందువులని దెబ్బతీసే ఏ విషయం మీద మనం మాట్లాడం. ఎందుకంటే వాళ్ళని ఏవైనా అనాలి అంటే భయం కాబట్టి. మన ధర్మం ఎలా పోతే మనకేంటి? గోవునే కదా వధించారు, మనకేంటి? ఎక్కడో కదా వధించారు. మళ్ళీ ఆ గ్రహ దోషాలు పోవాలంటే ఆవు చుట్టూనే తిరిగి ప్రదక్షిణలు చేస్తారు కదా. వాళ్ళకి వచ్చిన బాధలు, వాళ్ళకి వచ్చిన కష్టాలు అవన్నీ పోవాలి అంటే ఒక ప్రాణి ప్రాణం తీసేసి ఆ మెదడుని తీసుకొచ్చి క్లాస్ లో ఎక్స్పెరిమెంటల్ గా చూపిస్తున్నాను అంటున్న సైన్స్ టీచర్ ని ఏం చేస్తారు? అసలు ఏం చెయ్యాలి? చర్యలు తీసుకోరా? ఇదే పరాయి మతస్థుల యొక్క మనోభావాలు ఏవైనా సరే కాస్త కొంచెమైనా ఇబ్బంది పెట్టినట్లు అంటే గనక మీద పడిపోతారు కదా. నేనేం పరాయి మతస్థుల మనోభావాలు దెబ్బతీయమని గాని వాళ్ళ గురించి మాట్లాడమని గాని నేను చెప్పటం లేదు. కానీ ఎందుకు హిందువులని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు హిందువుల సంప్రదాయాలను మాత్రమే ఎందుకు భ్రష్టు పట్టించేయాలని చూస్తున్నారు? చరిత్ర చూస్తే మొయినుద్దీన్ చిఫ్తీ, నేను ఆ వీడియో చెప్పాను, మీరు చూసే ఉంటారు. అప్పుడు కూడా అంతే, గోవధ చేసేసేవారు. చేసేసి దేవాలయాల్లోకి వచ్చి ఆ ఆవు మాంసాన్ని పడేయడము, హిందువులకి తినిపించడము అలా చేసేవారు. ఎందుకంటే అపవిత్రం చేసేయాలి, హిందువులు బాధపడాలి. ఎన్ని చెప్పుకున్నా మాత్రం ఏంటి? మనం మెజారిటీ అని చెప్పుకుని మైనారిటీలా బ్రతుకుతున్నాం. వాళ్ళు మైనారిటీ అని అనుకుంటున్నాం, కానీ వాళ్ళు మెజారిటీ అయిపోతున్నారు. ఇంకా ఎన్ని ఇలాంటివి చూడవలసి వస్తుందో.